ఈ సెక్షన్‌లో ఇంపార్టెంట్. ఇక తెలంగాణ సమీకరణ దశలో గనక మనం చూసుకుంటే ఇందులో మనకు జీవో నంబర్ 16, జీవో నంబర్ 36, జీవో నంబర్ 564 మరియు వివిధ రకాల ఒప్పందాలకు సంబంధించి ఈ సమీకరణ దశలో మనం అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నక్సలైట్ ఉద్యమం అనేది ఏ విధంగా ఏర్పడింది? సో, తెలంగాణలో ఈ నక్సలిజం యొక్క ఆహ్, ప్రభావం అనేది ఏ విధంగా ఉంది అనే ఒక టాపిక్ కూడా మనకు ఈ సెక్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రైతు, కూలీ మరియు గిరిజన ఆదివాసీల తిరుగుబాట్లకు సంబంధించి కూడా ఇందులో మనకు ఈ సెక్షన్‌లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక 1980లో గనక చూసుకుంటే ప్రాంతీయ పార్టీల ఏర్పాటు అనేది జరిగింది. సో, ఆ ప్రాంతీయ పార్టీల ఏర్పాటు వలన ఆంధ్ర రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం అనేది చూపింది. ముఖ్యంగా తెలుగు లాంగ్వేజ్ ఈ ఈ ప్రాంతీయ పార్టీలు ఏర్పడడం వలన తెలుగు భాష మీద ఎటువంటి ప్రభావం అనేది పడింది అనే అంశాలు కూడా ఇక్కడ ఈ సెక్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1990లో 1998 ఎకనామిక్ రిఫార్మ్స్ జరిగిన సంవత్సరం. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఒక ప్రపంచీకరణ జరిగిన సందర్భంలో తెలంగాణలో ఈ ఉద్యోగాలు, పరిశ్రమలు, వివిధ రంగాలలో వచ్చిన అనేక రకమైన మార్పులకు సంబంధించి కూడా ఒక అనాలిసిస్ చేయాల్సిన అవసరం అనేది మనకిక్కడ ఉంటుంది. అదేవిధంగా ఈ 1971, 1990లో ఈ రాజకీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ 1971, 1990లో గనక తీసుకుంటే 6 సూత్రాల ఫార్ములా, 8 సూత్రాల ఫార్ములా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అనేక రకమైన తెలంగాణ ప్రజా సంఘాలు కూడా ఈ పీరియడ్‌లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఈ ప్రజా సంఘాలకు సంబంధించి వారి యొక్క నాయకుల పేర్లు కూడా మనకు ఆబ్జెక్టివ్ క్వెషన్స్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక కవులు, కళాకారులు మరియు మేధావులకి సంబంధించి కూడా మనకు క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఈ సెక్షన్‌లో ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏదైతే ఉందో ఈ 1991 నుంచి 2014 వరకు ఈ సెక్షన్ నుంచి మనకు 50 క్వెషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అది ప్రిలిమ్స్‌లో అది గ్రూప్ 2లో కానివ్వండి, మెయిన్స్‌లో కానివ్వండి 50 క్వెషన్స్ వచ్చే అవకాశం, 50 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇందులో మనకు తెలంగాణలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా జరిగిన అనేక రకమైన అంశాలని మనము అనాలిసిస్ చేసుకుంటూ దాని వలన ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది ఏ విధంగా దిశలుగా మారింది అన్న కోణంలో మనము ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఈ సెక్షన్‌లో మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా 2011 తర్వాత ఈ తెలంగాణలో వచ్చిన అనేక రకమైన మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులకు సంబంధించి కూడా మనకు ఎగ్జామ్స్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. శ్రీకృష్ణ కమిటీ కూడా ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇందులో అనేక రకమైన కమిటీలు ఉంటాయి. ఈ శ్రీకృష్ణ కమిటీలతో పాటు ముఖ్యంగా 2011 తర్వాత తెలంగాణ ఉద్యమంలో జరిగిన అనేక రకమైన కీలకమైన సంఘటనలు కూడా మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. లైక్ మిలియన్ మార్చ్ కానివ్వండి, వంట వార్పు కానివ్వండి. ఇటువంటి అంశాలు మనకు ముఖ్యంగా ఈ సెక్షన్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ప్రిలిమ్స్‌లో అడుగుతాడు. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్‌లో కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. ప్రిలిమ్స్‌లో మనకు ఆబ్జెక్టివ్ టైప్‌లో వస్తుంది. మెయిన్స్‌లో కూడా మనకు డిస్క్రిప్టివ్ టైప్‌లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో ఈ తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించి మనము ఏ బుక్స్‌ని ఫాలో అవ్వాలి అన్న టాపిక్‌ని మీకు ప్రెజెంట్ చేస్తాను. ఇది మనకు ఓవరాల్‌గా తెలంగాణ చరిత్ర, తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే కోణంలో ఈ వీడియో చేయడం అనేది జరిగింది. మనకు ముఖ్యంగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఎక్కువగా మనము ఇక్కడ చాలామంది ఇయర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అంటే ఏ సంవత్సరంలో ఏది జరిగిందనేది ఎక్కువ ఫోకస్ చేస్తారు. అటువంటి మిస్టేక్ అనేది చేయొద్దు. మనం ఇయర్స్ మీద కనుక ఎక్కువగా ఫోకస్ చేస్తే మన టైం అనేది చాలా చాలా వేస్ట్ అవుతుంది. అదే మనం ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్‌లో ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ సంబంధించి దాన్ని ఒక కాన్సెప్ట్‌గా ఒక అనాలిసిస్ ఓరియంటేషన్‌లో కనుక చదివితే మనకు సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మనము ఆ వేలోనే మనము ప్రిపరేషన్ అనేది కొనసాగాలి. ఇయర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయకండి. అదేవిధంగా
ఒక స్టాటిక్ సబ్జెక్ట్ చదివేటప్పుడు దానికి సంబంధించి మనము నోట్స్ కూడా రాసుకుంటే మనకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో నోట్స్ కూడా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏ బుక్స్ చదివితే మనకు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది అన్న బుక్స్ కూడా నేను మీకు రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.